జిల్లా రంపచోడవరం ఏజెన్సీ డివిజన్లో పెద్దపులి సంచారంపై అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పెద్దపులి కదలికలను గుర్తిస్తున్నామని రంపచోడవరంలో డిఎఫ్ఓ శివకుమార్ ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులు ఈ మేరకు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో పట్టుకున్న పెద్దపులికి జీపీఎస్ రేడియో కాలర్ ట్రాకింగ్ సిస్టమ్ పెట్టడం జరిగింది అని, మళ్ళీ ఇదే పెద్దపులి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో కనిపించినట్లు వెల్లడించారు. సిగ్నల్స్ ఉన్న ఏరియాలోనే పెద్దపులి సంచారం రికార్డ్ అవుతుంది అని, సిగ్నల్స్ లేని ఏరియాలో ట్రాకింగ్ కావడం లేదు అని, రంపచోడవరం డివిజన్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించారు. రంపచోడవరం మండలం పెదగెద్దాడ అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు గుర్తించామని వెల్లడించారు. పెదగెద్దాడతో పాటు కాకవాడ, దొరగూడెం, సీమగండి, ఆనెంపల్లి, రామన్నవలస, తుర్రూరు, దేవరపల్లి, సున్నంపాడు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించారు. మానిటరింగ్ అండ్ అబ్జర్వేషన్, దాని హెల్త్ స్టేటస్ ఎలా ఉంది, ఎలా బిహేవ్ చేస్తుంది, ఇదంతా అబ్జర్వ్ చేయడానికి మనం యానిమల్ రెస్క్యూ సెంటర్లో పెట్టాము. అది జూ అయితే కాదు. జూ వేరు, యానిమల్ రెస్క్యూ సెంటర్ అయితే వేరు. యానిమల్ రెస్క్యూ సెంటర్లో యూజువల్లీ ఏ పబ్లిక్ రారు, ఎవరికి అలౌడ్ ఉండదు. జూ అయితే అందరు పబ్లిక్ కోసం, అది పబ్లిక్ ఎగ్జిబిషన్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ కోసం ఉంటుంది. యానిమల్ రెస్క్యూ సెంటర్ అయితే ఓన్లీ ఫర్ రీవైల్డింగ్. ఇప్పుడు ఏదైతే యానిమల్స్ని మనం అడవి నుంచి పట్టుకుంటామో వాటిని మళ్ళీ మనం రీవైల్డ్ అంటే మళ్ళీ అడవికి వదిలిపెట్టాలంటే అవి హ్యూమన్స్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు, హ్యూమన్స్తో కాంటాక్ట్లో ఉండకూడదు. అందుకే మనం ఒక సపరేట్ ఫెసిలిటీ చేసి దాంట్లో పెడతాము. అలాంటి ఒక ఫెసిలిటీలో మనం ఈ పులిని పెట్టాము, యానిమల్ రెస్క్యూ సెంటర్ విశాఖపట్నంలో. తర్వాత ఒక 2-3 ఎక్స్పర్ట్ కమిటీ మీటింగ్స్ జరిగినాయి. ఆ మీటింగ్స్లో మన నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ఢిల్లీ, అక్కడి నుంచి మన సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు, సైంటిస్ట్ ఫ్రమ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉన్నారు, మన సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక 2-3 మీటింగ్స్ తర్వాత ఇది హెల్త్ స్టేటస్, దీని బిహేవియరు, దీని ఏజు, ఇదంతా మనము అనలైజ్ చేశాక దీన్ని అడవిలోనే వదిలితే బెస్ట్ అనే ఒక నిర్ణయం మనం తీసుకున్నాము. తర్వాత దీనికి మనం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో కూడా మనం కన్సల్ట్ అయ్యాము, మన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ తరఫు నుంచి. అండ్ పర్మిషన్ కూడా వచ్చింది మాకు ప్రభుత్వం నుంచి, రిలీజ్ చేయాలి, వదలాలి, రీవైల్డింగ్ చేయాలి అని. దీనికి రీవైల్డింగ్ అంటాము. రీవైల్డింగ్ అంటే మళ్ళీ అడవికి వదిలిపెట్టడం. ఎందుకంటే ఇది ఎందుకు మనము దీన్ని వదిలాము అనేది ఒక ప్రశ్న మీకు అందరికి ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఒక 650 కిలోమీటర్స్ వచ్చింది దాదాపు. ఇది కెమెరా ట్రాప్ అయిన లొకేషన్ మోలా డివిజన్ అని ఛత్తీస్గఢ్లో, అక్కడే ఇది కెమెరా ట్రాప్ అయింది. తడోబా అని మీరు చాలా వరకు విన్నింటారు, తడోబా నుంచి వచ్చింది అది అని. సో తడోబా అథారిటీస్తో మనం కన్ఫర్మ్ చేస్తే వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు. అంటే వాళ్ళ కెమెరా ట్రాప్ అని ఉంటుంది, అన్ని అడవి మొత్తం మనం కెమెరా ట్రాప్ వేస్తాము. ఏ కెమెరా ట్రాప్లో కూడా అది పడలేదు తడోబాలో. కానీ లాస్ట్ కెమెరా ట్రాప్ అయిన లొకేషన్ మోలా డివిజన్ అని ఛత్తీస్గఢ్లో. అక్కడి నుంచి దాదాపు ఒక 600 కిలోమీటర్స్ ఇది ఇక్కడ వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి అరౌండ్ 20th జనవరికేమో వచ్చింది ఆల్మోస్ట్. ఏలూరు డివిజన్లో ఇది ఫస్ట్ వచ్చింది, మీకు అందరికి తెలిసే ఉంటుంది. తర్వాత జంగారెడ్డిగూడెము, తర్వాత గోదావరి క్రాస్ చేసింది, మళ్ళీ రాజమండ్రి దగ్గర వచ్చింది, నెక్స్ట్ దివాన్ చెరువు, తర్వాత ఇది కూర్మాపురం కోనసీమ డిస్టిక్ బార్డర్ దగ్గర కూడా వెళ్ళింది. సో ఈ ఎంటైర్ జర్నీలో ఎక్కడికి ఎవరికి కూడా ఒక చిన్న హాని కూడా చేయలేదు ఈ పులి. సో ఎవరి మీద ఒక చిన్న దెబ్బ కూడా, స్క్రాచ్ కూడా లేదు. చాలా మంచిగా బిహేవ్ చేసింది. హ్యూమన్స్తో యాక్టివ్లీ అవాయిడ్ చేస్తుంది. ఎక్కడైతే హ్యూమన్స్ ఉంటారో యాక్టివ్లీ అవాయిడ్ చేసింది. ఎక్కడైతే హ్యూమన్ హ్యాబిటేషన్స్ ఉంటాయి, గ్రామాలు ఉంటాయి, దాని నుంచి సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసింది. మధ్యలో ఎక్కడైనా క్యాటల్ హాని అయింది కొంత ప్లేసెస్లో. సో అది తప్ప వేరే హ్యూమన్స్ అటాక్ అయితే ఇంతవరకు కూడా ఒక్క సింగిల్ రికార్డెడ్ ఇన్సిడెంట్స్ కూడా లేదు. అండ్ ఇంకో పారామీటర్ మనం యూజువల్లీ చూస్తాము అడవికి వదిలిపెట్టే ముందు, ఆ హెల్త్ స్టేటస్ ఒకటి చూస్తాము. దానికి ఇది పళ్ళు ఉంటాయి, అవి ప్రాపర్ ఇది ఉందో లేదో, లేకపోతే ఏమైనా పగిలినాయో లేదో ఇదంతా చేస్తాము. గోరలు చెక్ చేస్తాము. ఇదంతా చెక్ చేసి అది ఏజ్ అరౌండ్ 3.5 years ఉండొచ్చు. సో ఇదంతా చూసుకొని ఒక్కసారి కూడా హ్యూమన్స్ అటాక్ జరగలేదు కాబట్టి ఎక్స్పర్ట్స్, గవర్నమెంట్ అందరూ కలిసి డిసిజన్ తీసుకున్నాము దీన్ని వదిలేయాలని. సో దాంట్లో 2 క్వశ్చన్స్ వచ్చాయి, ఎక్కడ వదిలేయాలి ఇది అనేది. ఫస్ట్ NSTR అనుకున్నారు. మీకు అందరికి తెలిసినట్టు నల్లమల్ల అడవిలో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని ఉంది. ఆ టైగర్ రిజర్వ్లో ఇది వదిలేయాలని అనుకున్నారు ఫస్ట్. కానీ అక్కడ దాదాపు మోర్ దెన్ 80-90 పులిలు ఉన్నాయి, ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పలేము. అక్కడ మేల్ టైగర్ టెరిటరీస్ చూస్తారు యూజువల్లీ. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మేల్ టైగర్స్ ఉంటే అదే ప్రాంతానికి ఇది కూడా మగ టైగర్ కదా, అదే ప్రాంతంలో వదిలిపెట్టారు.
సో మేల్ టైగర్ ఆల్రెడీ ఒక టెరిటరీ ఫామ్ చేసుకుంటే అక్కడ వదిలిపెట్టారు. సో అక్కడ ఆల్రెడీ టెరిటరీస్ ఉన్నాయి అని అక్కడ వద్దనుకున్నారు ఎక్స్పర్ట్స్ అండ్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా. తర్వాత నెక్స్ట్ ఉండేది మన పాపికొండ నేషనల్ పార్క్. హ్యాబిటేట్ బాగుంది, అడవి చాలానే బాగుంది. లోపల డీప్ ఇంటీరియర్లో వెళ్తే చాలా మంచి అడవి ఉంది, తినడానికి మంచి ప్రేబేస్ ఉంది. ప్రేబేస్ అంటే మన గొర్రె గేదెలు, ఏమంటారు, దుప్పులు, కంతులు అన్నీ ఉన్నాయి లోపల. సో ఇదంతా ప్రేబేస్ బాగుంది, పక్కనే గోదావరి నది ఉంది, తాగడానికి నీళ్ళు కూడా ఏమో ఇబ్బంది లేదు. సో ఇదంతా ఈ అన్ని పారామీటర్స్ని మనం అనలైజ్ చేశాక పాపికొండ నేషనల్ పార్క్లో వదలాలని డిసిజన్ తీసుకున్నాక మనం ఆన్ 14th మార్నింగ్ మనం వదిలేసాం. ఈరోజు 24th 10 days అయింది వదిలేసి. సో దీన్ని మనం ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, వదిలాక మనం ఎలా ట్రాక్ చేస్తాం అనేది. సో దానికోసమే మనం ఒక టెలిమెట్రీ ట్రాకింగ్ సిస్టమ్ అంటాము, చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఇది. సో ఆ టెలిమెట్రీ ట్రాకింగ్ ద్వారా వెరీ హై ఫ్రీక్వెన్సీ సెట్స్ అని హ్యాండెల్డ్ రిసీవర్స్ ఉంటాయి, దానివల్ల మనము సిగ్నల్స్ ట్రాక్ చేస్తాం. ఎందుకంటే ఈ టెలిమెట్రీ ట్రాకింగ్ ఏమైతే ఉందో ఆ టైగర్ నుంచి సాటిలైట్స్కి సిగ్నల్స్ వెళ్తాయి. ఆ సిగ్నల్స్ని మనం ఇక్కడ కూర్చొని నేను ఒక యాప్లో చూడొచ్చు ఎక్కడుంది ఎగ్జాక్ట్ ఏమని. దీంట్లో ఒక